వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి పొక్కుల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగుదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. రైట్, ఇంకో పోర్షన్ చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16-17 వచనాలు మనం కలిసి చదువుతాం. 16-17 వచనాలు మనందరూ కలిసి చదువుదాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయిన వారికి తగలదు. ఎలా అనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, యేసుక్రీస్తు ధన్యకరమైన నామమును బట్టే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతవరకు మీరు పాటలో సహాయపడినందుకే స్తోత్రాలు. ఇక ముందు సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. సంపూర్ణంగా మీరు మాకు నీ అధికారాన్ని, నీ ఆధిపత్యాన్ని చూపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు నిష్ప్రయోజకుడే చదువుబడిన వాక్యాన్ని మీరు విరిచి పంచిపెట్టండి. ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. విలువైన ఈ సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చెంచు తలంపులు అడి తిరిగి ఆలోచించి మనం విడిపించండి. శత్రువుని పూర్తిగా మీరు సిగ్గుపరిచినందుకే స్తోత్రాలు. ప్రతికూలత, స్వయం, ప్రతిదాన్ని మీరు సిలువ వేసినందుకే, పూర్తిగా మరణానికి అప్పచెప్పినందుకే వందనాలు ప్రభువా. ఇట్లనే బిడ్డలైన వారిని సన్నిధిలో ఆనందించేదానికి మీరు మాకు అనుగ్రహించే సారి తరుణాలకై వందనాలు ప్రభువా. సార్వత్రికం అంతట్లో చెదరని బిడ్డలతో కూడా మమ్మల్ని ఐక్యపరుచుకుంటూ నీ నిత్య నిబంధన రక్తం కింద మేము తెచ్చుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఆమెను చెప్తే గట్టిగా అప్పుడు నాకు తెలియకుండా బలం వస్తుంది. వాస్తవానికి మీరు ఆమెను చెప్పలేదు అనుకోండి, వెంటనే అప్పుడే నా పని అయిపోయినట్టు ఉంది అనుకోండి. యాక్చువల్గా అప్పుడే నా పని అయిపోయింది. అందుకని ఏం చేయాలి, మీరు కనీసం ఆమెనని చెప్పాలి. గట్టిగా ఆమెను చెప్పారనుకోండి, అప్పుడు నాకు బలం వచ్చింది. యాక్చువల్గా ఆమెనంటే అర్థం ఏంటి? అలాగూ జరుగునుగా కాదా, మరి వద్దా? అట్లాగా కావాలి కదా, మరి గట్టిగా చెప్పాలి. రైట్. సో ఇప్పుడు మనం చదివినటువంటి 2 పోర్షన్స్లో ఒక 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. వాస్తవానికి 4 విషయాలు. ఈ విషయాలన్నీ కూడా మరి యెషయా గ్రంథం మరి 49వ అధ్యాయంలో, తిరిగి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా దాదాపుగా 3 ఆశీర్వాదాలు 2 పోర్షన్లో కలిసి ఉన్నాయి. ఒకటి మాత్రం మరి ఈ 7th చాప్టర్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒకటి ఎక్కువగా ఉంది. మీరు గమనించే ఉంటారు. అదేంటంటే చూడండి, 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోంచి, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయిన వారికి తగలదు. ఎలా అనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించు. ఈ 3 పైన 3 యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కూడా కనపడినాయి. వాస్తవానికి యెషయా గ్రంథం 49 చదివినప్పుడు ఈ 3 కనపడినాయి. అడిషనల్గా అంటే ప్రత్యేకంగా అదనంగా దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అనేది ఇక్కడ అదనంగా చెప్పబడింది. మీరు గమనించండి, చాలాసార్లు క్రైస్తవ జీవితం ఎట్ట మొదలు పెట్టబడింది? క్రైస్తవులు కాకముందు వీళ్ళు ఏమరు తెలుసా? వీళ్ళెవరు? క్రైస్తవులు కాకముందు వీళ్ళని పిలుస్తారు. బైబిల్ అటు రకమని పిలిచిద్ది. క్రైస్తవులు కాకముందు వీళ్ళని ఏమని పిలిచిద్ది? పాపులు అని పిలిచిద్ది కదా. అది చాలా సామాన్యంగా, అంటే కొంచెం కష్టమైన ప్రశ్న ఏమైతే నాకు తెలియదు. కానీ క్రైస్తవులు కాకముందు మనుషులందరూ ఎవరు? పాపులు కదా. పాపం వల్ల వచ్చే జీవితం మరణాన్ని ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? వహించుకొని పోతా ఉంటారు. మరణం ఎలా ఉంటుందో మనం చూసామా? ఎప్పుడైనా మనం చూడలేదు. కానీ దాన్ని మనం అనిపిస్తుంటాం. ఒంటరితనం, ఓడిపోయినతనం, ఓర్వలేనితనం, తట్టుకోలేనితనం. మళ్ళీ ఒక మాటలో మన కోపాన్ని ఎట చూపించాలో తెలియక చాటుగా ఏడవడం, ఇట్లాంటివన్నీ చేపిస్తూ ఉంటాం. వాస్తవానికి ఇవన్నీ చేసే దేంట్లోంచి తెలుసా? మరణంలో నుంచే బయటకు వస్తాయి ఇవన్నీ. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఇంకా ఓర్వలేకపోతున్నామంటే, మనం ఇంకా క్రైస్తవం అయినప్పటికీ కూడా తట్టుకోలేకపోతున్నామంటే, ఇంకా ఒక మాటలో మన కోపాన్ని ఎట చూపించాలో తెలియక కళ్ళం నీళ్ళు పెట్టేసుకుంటున్నామంటే, ఇవన్నిటికీ కారణం ఎవరు? ప్రభు కాదు, ఒకవాళ్ళు కాదు. ఇలాంటి కారణం ఎవరు తెలుసా? మరణమే. గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టిల్ దో యు ఆర్ బిలీవర్స్, మీరు బిలీవర్స్ అయినప్పటికీ అయినప్పటికీ కూడా మనం కనుక ప్రభు మీద ఆధారపడి ప్రభు మీద జీవించలేకపోతే వెంటనే పాత స్వభావం ఏమైంది? తిరిగి మనలో కార్యసాధకం అవుతానే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకని చాలామంది క్రైస్తవులు వాళ్ళ జీవితాల్లో
దేవుడు మిగిల్చినటువంటి ఆ, ఎంతో వేగంగా చూడాల్సిన ఆశీర్వాదాలు చూడకుండా బలహీనపడడానికి కారణం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నూతనమైన విషయాన్ని చూడడానికి బదులు పాత సంబంధమైన సంగతులు ఇరుక్కుపోయి అట్టనే ఉండిపోవడం వల్ల చాలా సంగతులు అర్థం కావట్లేదు అని చెప్పి తీరాల్సిందే వాస్తవాన్ని. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చనిపోకపోతే మనకి ఏమాత్రం విమోచనం కలగలేదు. ఎందుకు విమోచించాడు ఆయన? మీరు మీ పాపాల నుంచి రక్షించబడి, మీ పాపాల నుంచి విమోచించబడి తిరిగి అట్టనే ఉండమనే కాదు, కొత్త జీవితం కలిగి ఉండమనే కదా. ఆయన మనల్ని పాత జీవితంలోనే మిగిలిపోయేలా చేసుంటే మన జీవితంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలిసే. మనం చేసిన పాపాలన్నీ క్షమించబడతా ఉంటాయి, బట్ స్టిల్ మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తుంటాం? పాపాలు చేసుకుంటానే ఉంటాం కదా. పాపాలు క్షమించబడుతుంటాయి, పాపాలు క్షమించబడతా ఉంటాయి, పాపాలు చేయబడతానే ఉంటాయి. కానీ క్రిస్టియన్ లైఫ్ అది మాత్రమే కాదు. ఆయన ఏం చేశాడు? సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచడం ద్వారా కొత్త జీవితం మనకి ఇవ్వబడింది. ఈ కొత్త జీవితం ఎలాంటిదంటే పాపపు జ్ఞప్తి లేనిది. ఇంకా పాపం వల్ల జరిగినటువంటి ప్రతి డ్యామేజ్ కూడా సరిచేయబడేది అనమాట. ఒక మాటలో పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఇదేం చేసిందంటే మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక మాటలో ఏదైనా తోటలో ఉన్న ఆదాము యొక్క జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసి ఒక్క దెబ్బకి బయటికి పంపించేసింది. ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసింది. ఇప్పుడు బయటకు రాగానే ఆదాముకి ఇంతకు ముందు లేనటువంటి ఆకలేసింది. ఇంతకుముందు ఏదైనా తోటలో ఆకలేసిందా? ఆకలిలా. ఆకలి అంటే ఏంటో తెలియదు, దప్పికంటే ఏంటో తెలియదు వాస్తవానికి. అదేంటండి, అతను కూడా తినాలి కదా, అతను కూడా తాగాలి కదా, నిజమే కావచ్చు. కానీ మానవులకి ఎప్పుడూ కూడా తన లోపల ఉన్నటువంటి బలమంతా అయిపోయి ఇప్పుడు ఆకలి కావాలని అనే స్థితి ఇప్పుడు రాలేదు ఆయనకి. మనం అనుకోండి, ఒక గంట కొంచెం లేటుగా తింటే చాలు, వెంటనే మన ముఖం ఏమవుతుంది? చిక్కిపోతుంది, లేదా బలహీనమైపోతాం. ఇంకా పిల్లల్ని చూస్తే అసలు చూడలేం. వాళ్ళు గబగబా ఆడుకొని వచ్చారంటే చాలు వాళ్ళ ఆకలితో ఓకే స్టార్వింగ్, వాళ్ళు ఒక రకమైనటువంటి లోతైన ఆకలి కలిగి ఉంటారు వాస్తవం గమనించాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా వాస్తవానికి దేవుడు మనకి దాని బాధ మనకు తెలియాల్సిన అవసరం లే ఒక మాటలో. కానీ మానవులు పాపులు, వాళ్ళు దేవుడి దగ్గర నుంచి ఆయనకు ఉగ్రతకు పాత్రులు. అయితే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి శిలువలో చనిపోయి సమాజపడి తిరిగి లేచడం ద్వారా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు విమోచనం ఇచ్చాడు. బట్ ఇంతటితో ఆగిపోలా. ఆయన మన జీవితంలో మొదలుపెట్టిన కార్యం ఏంటనేది ఆలోచన చేస్తే, మన జీవితంలో ఈరోజు మనం దేని విషయంలో అయితే ఇరుక్కుపోయామో అందులో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్తాం మనం. మీరు చూడండి, ఇక్కడికి వచ్చేద్దాం. మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. ఈ 7వ అధ్యాయంలో నిజానికి ఈ పదాలు ఎవరి గురించి చెప్పబడి అంటే 7వ అధ్యాయం 10వ వచనంలో కొంతమంది ఉన్నారు, 9, 10 వచనాల్లో వాళ్ళ గురించి చెప్పబడి. అది చదువుదాం మనం ఒకసారి. 7వ అధ్యాయం 9వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రె పిల్లకును. రైట్, గమనించారా? సో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి నిలబడ్డారు? సింహాసనం ముందు నిలబడ్డారు. సింహాసనం ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుందా? లేదు. మధ్యాకాశంలో ఉంటుందా? ఉండదు. ఎక్కడుంటుంది? థర్డ్ హెవెన్స్లో, పరలోకంలో ఉంటుంది. అక్కడ దైవికమైన అధికారం ఉంటుంది. అందుకనే పరలోకం ముందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేశారు. ఎందుకంటే పరలోకం ముందు ఆయన చిత్తం ఎడతగ్గా ఉంటుంది, ఆయనకు అధికారం ఉంటుంది. యాక్చువల్గా మధ్యాకాశంలో ఎవడుంటాడు? శాటన్ ఉంటాడు, వాడు ఉంటాడు. కింద ఎవరున్నారు? మనం ఉన్నాం. యాక్చువల్గా మనము వాడి యొక్క అధికారం కింద ఉండి, సాతాన్ యొక్క అధికారం కింద ఉండి దేవుడిని మహింపరచలేకపోయాం. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అటు తర్వాత విషయాలన్నీ మారే. ఈ విషయాలు అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఆయన సింహాసనం ముందు నుంచున్నారు అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? యాక్చువల్గా ఆల్రెడీ పైకి ఎత్తబడ్డారు, ఓవర్కమర్స్ అయి ఉన్నారు, విజయవంతమైనటువంటి క్రైస్తవులు అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పైకి ఎత్తబడి వారి జీవితాల్లో పొందబోయే ఆశీర్వాదాలు లేదా పొందిన ఆశీర్వాదాల గురించి మాట్లాడబడతారు. ఏంటది అంటే వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు, సూర్యుడు వేడి మీకు వాళ్ళకి తగలదు, వాళ్ళని జీవజల బొగ్గల దగ్గరికి దేవుడు నడిపిస్తాడు, ఇంకా వారి కన్నులు ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచి వేస్తాడు. ఇది మనం అనొచ్చు. ఏంటన్నా వాస్తవానికి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు కాదు, ఇంకొక మాటలో తిరిగి ఎత్తబడిన తర్వాత జరగబోయే ఆశీర్వాదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, మనం ఇంతకు ముందు 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదివిన భాగం మనకు బాగా ఉపయోగపడింది. మీరు గమనించండి, ఇక్కడ ఈ పోర్షన్లోనే ఇంతమంది చాలామంది గుంపును చూసి ఆయన ఆశ్చర్యం చూస్తున్నప్పుడు పెద్దల్లో ఒకడు వచ్చి వీళ్ళు ఎవరని అడుగుతాడు. యాక్చువల్ ఎవరిని? ఇక్కడ చూస్తున్నటువంటి యోహాన్ని అడుగుతాడు. అడిగితే ఈయన ఏమంటాడు తెలుసా? ఈయన ఎవరో నీకే తెలియనయ్యా అని చెప్పుకొని ఆయన ఏమన్నాడు? ఆ మాట చూడండి ఒకసారి.
అందుకు నేను ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. మహాశ్రమలు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? 7 ఏండ్ల శ్రమల కాలంలో అని కాదు అర్థం. మహాశ్రమలు అంటే ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డాడు, అట్లాంటి శ్రమ ఎవరికి వచ్చింది? తన యొక్క శిష్యులు కూడా వచ్చింది. ఒక్క మాటలు చెప్పాలంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, ఎలాగనగా నేను లోకాన్ని జయించాను. ఈ లోకంలో మీకు క్షేమం కలిగిద్ది అని చెప్పలా. ఈ లోకానికి ఏం జరిగిద్ది? మీకు శ్రమ కలిగిద్ది. శ్రమ కలిగినప్పుడు అక్కడ చెప్పబడిన శ్రమ గురించే ఇక్కడ చెప్పబడింది. ఇది మహాశ్రమ. మన సొంత వ్యక్తిత్వం మంచిదైనప్పటికీ కూడా దాన్ని డౌన్ చేయడానికి లౌకికమైనటువంటి ప్రభుత్వాలు, అధికారాలు మన మీద పెత్తనం చేస్తాయి. అది చర్చెస్లో కూడా చాలాసార్లు కనపడుతుంది, వాస్తవాన్ని గమనించాలి. సో ఈ విషయాలన్నీ చూసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే శ్రమల కాలం నుంచి వెళ్తున్నారు. వాళ్ళు స్వయం యొక్క శ్రమలోంచి వెళ్తున్నారు. ఇట్లా వెళ్ళేటప్పుడు వీళ్ళు ఓవర్ కమర్స్. గమనించండి, అంటే వీళ్ళు అనుభవించే ఆశీర్వాదం దేనికి కారణమవుతుంది అంటే, ఏది కారణమవుతుంది ఈ ఆశీర్వాదానికి అంటే వీళ్ళు అనుభవించిన శ్రమ కారణమవుతుంది. ఆ లైట్స్ అవసరమా? రైట్, సరే. సో ఇప్పుడు వీళ్ళు అనుభవించే ఆశీర్వాదాలు దేని వలన వీళ్ళు పొందుతున్నారంటే, యాక్చువల్గా వీళ్ళు ఈ భూమి మీద పొందినటువంటి శ్రమ ద్వారా, ఒక మాటలో అంటే ఈ భూమి మీద ఉన్న క్వాలిఫికేషనే వాళ్ళని దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి వీలుగా వాళ్ళకి కారణం అవుతున్నాయి. రైట్, ఈ విషయాలు అర్థం చేసుకుందాం. నా పాయింట్ ఏంటంటే, పరలోక సంబంధమైన విషయాలు పరలోకంలో వెళ్ళి చూడాల్సిన అవసరం లే. ఈ భూమి మీదే మనం 3 వంతులు అనుభవిస్తాం అనేదే బైబిల్ చెప్తున్నటువంటి ఎంతో నిగూఢమైన రహస్యం. మనకి అది అర్థం అవ్వాలి. మనం దేన్నైతే చూడలేదో, దేన్నైతే తాకలేదో, దేన్నైతే అనుభవించలేదో అది పరలోకంలో మనకి కొత్తగా ఏమి ఇవ్వబడదు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో మనకు సరిగా తెలియకుండా, చంచలంగా, గమనాగమనం వల్ల ఏదో మాయల్లాగా కనబడితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసినప్పుడు మనం ఆయన వెంటనే గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, ముందుగానే ఇక్కడ 1/3 భాగాన్ని అనుభవించగలిగేలా క్రైస్తవ ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వబడింది. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయమే 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం. చాలండి. వాస్తవానికి పైన ఏం రాయబడి ఉంది? ఒక మాటలో ఏం చెప్పారు? నిన్ను కాపాడి ప్రజలకి నిబంధనగా నియమించితిని. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పదాలు కొన్ని చాలా చక్కగా ఉన్న విషయాలు ఏంటంటే మనకి చాలా స్పష్టంగా కనబడతాయి ఇందులో కొన్ని సంగతులు. రైట్, రైట్, మొదటి వచనంలో ఉంది. అది 8వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. ఇక్కడ విషయం ఏంటంటే, మన పాయింట్ అంత ఒకటే. ఏంటంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ విషయాలే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం పూర్తిగా నెరవేర్చబడినట్టు మనం కనుక్కోవచ్చు. అది మన పాయింట్. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం యొక్క ఆశీర్వాదాలు చెప్పబడినాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఓవర్ కమర్స్ దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అదే సమయంలో యెషయా గ్రంథం 49లో చెప్పిన ఈ ఆశీర్వాదాలు ఈ భూమి మీద నెరవేర్చబడిపోయినాయి. యాక్చువల్గా ఈ సంగతులు మనం అర్థం చేసుకోవాలనేది మన భారం. మీరు చూడండి, ఇంకొక మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయమే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం. 6వ వచనం చదువుతాం. చూసారా? ఇక్కడ అదే మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయం దగ్గరికి ఒకసారి వద్దాం. వెంటనే చూపిస్తాం అనుకోకుండా ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా
నిజం చూడండి, 49వ అధ్యాయంలో చెప్పబడిన ప్రాఫెసీ మరి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఏం చేయబడింది? పూర్తిగా నెరవేర్చబడింది. నిజానికి ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. అంత మాత్రమే కాదు, ఈ వాక్యమే తిరిగి ఎవరి గురించి చెప్పబడుతుందంటే అపోస్తుల గురించి కూడా చెప్పబడుతుంది. యాక్చువల్ మన పాయింట్ అంతా ఒకటే, ఏంటంటే ఏదైతే చెప్పబడిన సత్యం ఉందో మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఆయన మిమ్మల్ని ఆకలి దప్పులు లేకుండా చేస్తాడు, లేదంటే ఈ యొక్క సూర్యుడి కాంతి మిమ్మల్ని బాధ పెట్టదు, ఒక మాటలో జీవజల బొగ్గల ఎద్దుకు మిమ్మల్ని నడిపించును అని చెప్పబడిన ఆ మాటలే మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినప్పుడు వీళ్ళందరూ ఓవర్కమర్స్. అదే విజయవంతమైన క్రైస్తవులు ముందుగానే ఈ సత్యాలను అనుభవిస్తున్నారు. ఇది మనకున్నటువంటి ఆ భారం. ఒక మాట, తిరిగి జన్మించబడిన విశ్వాసిగా కేవలం పాపాల నిమిత్తమే యేసు ప్రభువు చనిపోయాడు అని చెప్పాము అంటే వెంటనే మనం విజయవంతమైన క్రైస్తవం వైపు తిరగల. కానీ విజయవంతమైన క్రైస్తవులు ఎవరైతే ప్రభు వైపు నడుస్తూ ఉన్నారు, ప్రభువుని చూస్తా కొత్త జీవంలో, వాళ్ళు వీటిని అనుభవిస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఓవర్కమర్స్ ముందుగానే ఈ భూమి మీద ఓవర్కమర్స్గా నిర్ణయించబడ్డారు. ఎవరో తెలుసా? వాళ్ళు ఈ సత్యాలని అనుభవిస్తున్న వాళ్ళు. అది దాని అర్థం. మన పాయింట్ అంతా అది. ఈ భూమి మీదే వాళ్ళు వీటిని అనుభవిస్తున్నారంటే ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళు ఎవరో విజయవంతమైన క్రైస్తవులు. ఒక మాటలో ఈ విజయవంతమైన క్రైస్తవులు అంటే దాని అర్థం ఏంటంటే మొదటి పునరుద్ధరణలో పాలిభాగస్తులు. వీళ్ళ ఎదుట ఎవ్వరు నిలబడలేరు. ఒక మాటలో వీళ్ళు సింహాసనం దగ్గర తీసుకోబడ్డారు. ఇంకా కాపరి అయిన తానే ఆయన వారి మీద తన గుడారం కప్పును. వారికి ఆకలి దప్పులు ఉండవు, వారికి సూర్యకాంతి ఏమాత్రం కూడా వాళ్ళని బాధపెట్టదు. జీవజల బొక్కలు ఎత్తుకు దేవుడు ఆయన వారి కాపరి ఆయన నడిపిస్తాడు. వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇది ఎంత గొప్ప ఒక మాటలో ఎవిడెన్స్ అంటే మన లైఫ్లో వీటిని అనుభవిస్తున్నాము అంటే అది ఒక రకమైనటువంటి నిరూపణ. మనం ఒక నిజమైన విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి వీళ్లతో అనుభవిస్తున్నాము అని దాని అర్థం. అవేంటో మనం తెలుసుకుందాం ఒక మాటలో. అదేం పెద్ద కష్టమైన విషయాలు కాదు, మనం ఎంతమంది వినని విషయాలు అని మాత్రం కూడా కాదు. కానీ వాటిని మనం ఎడతెగ అనుభవిస్తున్నామా లేదనేదే ఒక రకమైన ప్రశ్న. సందేహం లేదు, మనం కనుక మన అనుదిన జీవితంలో వాటిని సరిగా అనుభవించకపోయినా అవి మన దగ్గర నుంచి తీసివేయబడలేదు. అవి ఇప్పుడైనా మనం స్వతంత్రించుకోండి, ఇప్పుడైనా వాటికి మనం అప్పచెప్పుకుంటా మన అనుదిన జీవితంలో వాటిని మనం అనుభవించవచ్చు. అవేంటో మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 49 దగ్గరికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 49 రైట్. ఆ వచనం చదువుదాం, 10వ వచనం చదువుదాం. చాలా వారికి ఏం కలగదు, ఆకలి అయినా దప్పి అయినా కలగదు. వాస్తవానికి గమనించండి, నేను ఇంతకుముందు చెప్పినట్టే మానవుడు పాపం చేయకముందు అతని జీవితంలో ఇటువంటి విషయాలే లేవు. వాస్తవానికి ఎప్పుడైతే పాపం చేయబడ్డాడో, ఒక మాటలో పాపానికి దాసుడయ్యాడో, అతనికి ఆకలేసింది, దప్పికైంది. ఆకలి దేనికోసం ఏర్పడుతుంది? అతనికి బలం సరిపోవట్లే, అప్పుడు బలం కావాలా. అతనికి తృప్తి లేదు, ఇప్పుడు అతను తృప్తిపరచబడాలా, దాహం దానికోసం. మానవ జీవితంలో వీటి కోసమే ఎంతో దూరం ప్రయాణం చేస్తారు మనుషులు. ఈ దేశం నుండి ఆ దేశానికి, ఆ దేశం నుండి ఈ దేశానికి వెళ్ళడం తప్పని మేము అంటున్నామని అనుకుంటే పొరపాటే. గమనించండి. కానీ మానవ జీవితంలో అసలైన అవసరం ఇదేగా వాస్తవానికి. కానీ మానవుల్ని దేవుడు చేసినప్పుడు అట్లా చేయలేదు. కానీ మానవులు దేవుడి యొక్క తత్వాన్ని మోసుకెళ్తా ఆయన చూపిస్తే చాలు, వాళ్ళు కష్టపడకుండానే భూమి తనంతట తను పంటించిద్ది. వాళ్ళకి ఇంకా ఆకలి అంటే ఏంటో తెలియకుండానే వాళ్ళు పోషించబడతా ఉంటారు. వాళ్ళకి ఇంకా నిజమైన తృప్తి, మాకు అవసరం ఉంది అని చెప్పకుండానే వాళ్ళు తృప్తి పరచబడతానే ఉంటారు. కానీ ఈరోజు పాపం వాళ్ళు ఏమయ్యారు తెలిసే? ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. మనం గమనించండి, మన జీవితంలో ప్రధానమైన అంశం ఇది. అయితే ప్రభుకు స్తోత్రం, ఎవరైతే ప్రభువుని నమ్మారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పాపం నుంచి విమోచించబడటం మాత్రమే కాదు, ఏ మాత్రం కూడా ఆకలి దప్పు లేనటువంటి ఆహారాన్ని, ఆ జీవజలాన్ని ఆయన వారికి ఇచ్చారు, ఎటువంటి సందేహం లేకుండా. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుతాం. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. చాలా వేగంగా పోతా ఉన్నాం, ఏమాత్రం పూర్తి ఎక్స్ప్లెనేషన్ లేకుండా. 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. రైట్. గమనించారా? విషయం అంతా ఒకటే. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం పాపం నుంచి విమోచించడానికి మాత్రమే కాదు, ఆయన మనల్ని తృప్తిపరచడానికి, ఆయన మనల్ని బలపరచడానికి, ఇంకేమాత్రం ఆకలి కొనకుండా ఉండడానికి. మనం ఆకలి కొనమా? ఆకలి కొంటాంగా. అందుకే మనం ప్రేమానందులు కలిగి ఉంటాం, లేదంటే వేరే ఇంట్లో భోజన సదుపాయాలు కలిగి ఉంటాం. దానికోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. విషయం అంతా ఒకటే.
నిజమైన బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలుసు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఎంతో చక్కగా ఆహారానికి కావాల్సిన సిద్ధపరచుకున్నారు. బట్ కానీ ఈరోజు వాళ్ళు ఏమయ్యారు? లేరు ఈ భూమి మీద. కారణం ఏంటో తెలిసే? మనుషులు బతికేది కేవలం వాళ్ళు సిద్ధపరచుకున్న ఆహారాన్ని బట్టి కాదు, దేవుడి నోట నుంచి వచ్చే మాట వలన. ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు, ఏమంటే తెలుసా? నన్ను తినువాడు, నన్ను తాగువాడు అతను నిత్య జీవం కలిగినోడు, అతనికి ఇక ఆకలి దప్పులు ఉండవు. అందుకని చాలామంది ఏమనుకున్నారంటే ఆయన్ని తినడం ఎట్లా అని అనుకున్నారు. ఆయన ఎట్టగా తినలేం కాబట్టి ఆయన బదులు ఏం తిందాం అంటే రొట్టె తిందాం అనుకున్నారు. ఈ బల్ల ఉంది కదా, బల్ల తింటే సరిపోతుంది అనుకున్నాను. బల్ల తింటే నీకు బలం వచ్చేది, సహవాసంలో కావాల్సిన స్పిరిట్ నీలో ఫ్లో అవుద్దే. కానీ నిజమైన బలం యాక్చువల్గా నువ్వు దేన్ని తినాలంటే కింద రాస్తుంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మీయ జీవింపజేయుచున్నది. చాలు గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా, నన్ను తినడం, నన్ను తాగడం అనే పదానికి ఉన్న రైట్ ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. భౌతికమైన ఆహారం గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతున్నా. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటంటే నేను చెప్తున్న ఈ మాటలు, ఒక మాటలో ఈ మాటలు మీకు నిజమైన మీ ఆహారాన్ని అయి ఉన్నాయి, నిజమైన మీ యొక్క మరి ఆకలి దప్పులను తీర్చగలుగుతాయి ఒక మాటలు. ఇది ప్రభు చెప్తున్న విషయం. మనం చాలాసార్లు భౌతికమైన విషయాల కోసం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఎట్లా మాట్లాడుతున్నా మనకు అర్థం కానప్పుడు మనం అంత తృప్తిపరచబడాల. ఎందుకని? మనకున్న అసలైన అవసరం ఏంటో మనకు తెలియలా. అదే సమస్య. ప్రభువు నమ్ముకున్న చాలా బిడ్డలు వాళ్ళు చెప్తారు ఏంటంటే, దీన్ని సరైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి వాళ్ళకి మాట్లాడలేకపోయినా వాళ్ళు ఏమంటారంటే, నిజమైన ఆహారాన్ని మేము తింటున్నాం, నిజమైన దప్పిగా మాకు తీర్చబడుతుంది అని ఖచ్చితంగా చెప్తానే ఉంటారు. ఆలస్యంగా తొందరగా ప్రతి విశ్వాసం అర్థం చేసుకోగలుగుతాడు. ఈ ఆశీర్వాదం కేవలం ప్రకటన గ్రంథంలో విజయవంతమైన క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ భూమి మీద విజయవంతమైన క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడిన ప్రతి ఒక్క విశ్వాసం అనుభవిస్తూ ఉంటాడు. నన్ను అడగనివ్వండి, మీరు దేని చేత తృప్తిపరచబడుతున్నారు? మీకున్న పొజిషన్ బట్టో, మనుషులు బట్టి కొంత సాక్ష్యాన్ని బట్టా, లేదంటే మీకున్న బలాన్ని బట్టా, లేదా మీకున్న క్వాలిఫికేషన్ బట్టా, దేన్ని బట్టి? ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పగలిగిన మాట ఏంటంటే, ప్రభువును బట్టి మేమేమవుతున్నాం అంటే బలపరచబడుతున్నాం, తృప్తిపరచబడుతున్నాం, అంతే, అంతకుమించి వేరే దారి. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. నిజమైన ఆకలి ఆయన్ని మనం తిన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, తీర్చబడింది అయ్యా, నిజంగా మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, దానికి మనమే ఉదాహరణలు. ఎంతైనా ఆ బలం దొరకక మనం ఈ లోకంతో పరిగెత్తిన రోజులు లేవా? ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో తెలియకుండానే ఆకలి దప్పులు తీర్చబడడం చూసి ప్రభుకు వందనాలు చెప్పాం. ఇక చాలు, దీన్ని తింటే చాలు. మేము కనుక్కున్నాం, నిజమైన బ్రెడ్ని కనుక్కున్నాం, నిజమైనటువంటి వాటర్ ఆఫ్ లైఫ్ని కనుక్కున్నాం, జీవజలాన్ని మేము కనుక్కున్నాం. ఈ జలం తాగినవాడు ఎన్నటికీ దప్పి కొనడు. ఒక మాటలో ఈ ఆశీర్వాదాన్ని న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ ఇక్కడే అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే అనుభవించట్లేదా అంత వేగంగా ఆ ఆశీర్వాదం తీయబడలేదు, వెంటనే అది మనకి ఇవ్వబడతానే వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రెండో విషయం ఒకటి ఉంది, మరి యెషయా గ్రంథం 49:10లోనే 2వ లైన్ చదువుతాం. ఎండమాములైన రైట్, ఎండమాములైనను ఎండైన వారికి తగదు. మీరు గమనించండి, ఈ బాగా వేడిగా ఉన్నటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, ఆ దేశాలు కూడా ఉంటాయి. కొంతమంది ఏమంటారు తెలిసే, ఆ దేశాల్లో మీరు బయట నడవాలంటే గొడుగులు పెట్టుకుని తిరగాల, లేకపోతే ఏమవుతుందో తెలిసే, ఒక్కరోజు అలా తిరిగారంటే నెల రోజులు మీరు ఒంట్లో బాగోక ఎక్కడ పడుంటారంటే ఇంట్లో పడుకుంటారు యాక్చువల్. ఎందుకంటే ఎండ అంత తీవ్రంగా ఉంటుంది వాస్తవానికి. సో ఈరోజు మనం కూడా ముందుకు పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఎండ తీవ్రంగా ఉన్నట్టు. గడిచిన 2 రోజులు మేము కూడా బండి మీద తిరిగాం వాస్తవానికి. ఈ ఎండ ఎందుకు బ్రో పెట్టబడుతుంది మీద అని ఆలోచన చేసాను. ఒకప్పుడు ఎండ మిమ్మల్ని బాధ పెట్టేది కాదయ్యా అసలు వాస్తవానికి. ఎందుకు సూర్యుని పెట్టాను తెలుసా? పగటిని ఏలడానికి నేను పెట్టా యాక్చువల్గా. సూర్యుడేమి వెలుగు చేయలా, బట్ ఏలతాడు అంతే. సూర్యుడిని చేసింది ఎవరు? నేను. సూర్యుడు లేకముందే వెలుగుని క్రియేట్ చేసింది ఎవరు? నేను వాస్తవానికి. ఈ వెలుగుని ఏలడానికి, ప్రభుత్వం చేయడానికి అతన్ని పెట్టా అంతే వాస్తవానికి. ఎప్పుడైతే మీరు పాపం చేశారో వెంటనే అతను ఏమయ్యాడు తెలుసా? మీకు ప్రభువుగా మారాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అతను మిమ్మల్ని బాధ పెడుతున్నాడు. ఇది అర్థమవుతుంది మనకి. అయితే ప్రభుకు స్తోత్రం, ఎండ అట్టనే ఉంటుంది, బట్ కానీ ఆయన మన మీద ఎండ పడకుండా ఆయన రెక్కలు మన మీద కప్పుతాడు అంట.
బైబిల్ రాస్తుంది. గమనించండి, ఆ వచనం చదువుతాం. కీర్తన 36, కీర్తన 36. కీర్తన 36, 7వ వచనం చదువుతాం. గమనించారా? వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఆయన రెక్కల నీడ కింద ఉన్నారంట. వాస్తవాన్ని గమనించండి. ఆయన ఎండను తీసేయలేదు ఆయన ఈ భూమి మీద, కానీ ఆ ఎండ వాళ్ళని గాయపరచకుండా ఉండే నిమిత్తం ఆయన వారికి అడిషనల్గా ఇచ్చిన ఏంటంటే ఆయన రెక్కల వల్ల కలిగినటువంటి నీడని ఇచ్చాడు ఆయన. గమనించారా? ప్రతి క్రైస్తవుడు కూడా ఈ భూమి మీద ఆయన రెక్కల నీడ కిందే బతుకుతున్నాడు. నేను భౌతికమైనటువంటి ఈ యొక్క ఎండ వేడిని గురించి మాత్రమే మాట్లాడట్లేదు, కానీ మన అందరి జీవితంలో ప్రకృతి వల్ల కలిగిన ప్రతి గాయం మనకు ఉంటుంది. అదేంటో తెలిసే? వయసు. అది ఊరకనే పోతుంది. ఎందుకు పోతుందో తెలిసే? ఈ ప్రకృతి వల్ల కలిగిన నష్టం అది మన జీవితంలో. మనకు తెలుసు చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని అనుసరించి మనం నడవకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడా నిలకడగా ఉండలేం, అంటే కొనసాగలేం. ఇది ప్రకృతి. ఇంతకుముందు ప్రకృతి మనల్ని బాధ పెట్టాల, ఇంతకుముందు ప్రకృతి మనల్ని ఏమాత్రం విరోధంగా నడుచుకోలే. కానీ ఈరోజు ప్రకృతి విరోధంగా నడుచుకుంటుంది, లేదా అందులో ఉన్న ప్రతి విషయం మనకు విరోధంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అది కేవలం మన పాపాన్ని బట్టే. ప్రభుకు స్తోత్రం, ఆయన మన పాపాన్ని ప్రతిదాన్ని విమోచించాడు. కానీ అదే సమయంలో నిత్యత్వంలో మనం పొందబోయే ఆశీర్వాదాన్ని ఇక్కడే అనుభవించినట్లు ఆయన ఈ భూమి మీద ఉన్న తన ఓవర్ కమర్స్కి, తన విజయవంతమైన క్రైస్తవులకి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ నీడని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. ఇది మనం అనుభవింపదగ్గ సత్యం మన అనుదిన జీవితంలో. నేను వెంటనే చెప్పగలను, వాస్తవానికి ఎన్నోసార్లు నేను అని మాత్రమే చెప్పడం కాదు, ఇది చాలా మందికి జరిగిద్ది. ఎండలో బైక్ వేసుకొని చాలా కిలోమీటర్ నడిచి వెళ్ళినా కానీ నాకు ఏమాత్రం బాధ లేకుండా పోయిన రోజులు చాలా ఉన్నాయి వాస్తవానికి. ఇంకో మాట చెప్పాలంటే, ఇంటికి వెళ్ళే వరకు ఎండ బయటకు రాకుండా, ఎక్కువ రాకుండా ప్రార్థన చేసినప్పుడు ఇంటికి వెళ్ళి గడప దగ్గర తర్వాత ఎండ పెద్దదయ్యేది వాస్తవానికి. ఇట్లా ఎన్నో జరిగాయి, మనకు కూడా తెలుసు, మీరు చెప్పలేదు అంతే వాస్తవానికి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తన ప్రజల కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ. ఈ ప్రజలు కేవలం పరలోకానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించేటప్పుడు కూడా వాళ్ళని కూర్చుని పూర్తి కన్సర్న్ ఎవరు తీసుకుంటారంటే ఆ నిజమైన దేవుడు తీసుకుంటాడు. వాస్తవానికి మన జీవితంలో మనం ఆకలి దప్పులు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. మన జీవితంలో మనం ఈ సూర్యుడి యొక్క వేడిని చూసి, ఎండ వేడిని చూసి బాధపడి భయపడి దాక్కోవాల్సిన అవసరమే లేదు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎండలో నడిచాడు. వాళ్ళకి ఏమైనా ఎండ దెబ్బ తగిలిందా? ఇంకొక పదం రాయబడి ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. ఎండ దెబ్బ తగలేదు, వెన్నెల దెబ్బ కూడా తగలేదు అంట. వాస్తవానికి ఆ మాట కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎండవేడిని చూసిన వాళ్ళని చూసాం, కానీ వెన్నెల దెబ్బ చూడటం మనం చూసాం ఎప్పుడన్నా? పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే బాగా కొన్ని ఎండ లేని దేశాలు వాళ్ళకి కనపడుతుంది వాస్తవానికి. మరి గమని దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుందండి. కానీ వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు కోరుకుంటే అది వచ్చిందా? వీళ్ళలో ఎవరైనా ప్రార్థన చేశారా మా మీద షెకైనా గ్లోరీ ఉండేటట్టు మోసే ప్రార్థన చేయని అడిగారు ఎప్పుడైనా? ఎప్పుడు అడగలా. కానీ వీళ్ళు బయలుదేరి తోడనే ఆ మేఘం వాళ్ళ మీద ఏం చేసింది? కాపలా కాస్తుంది. యాక్చువల్గా మన అనుదిన జీవితంలో వీటిని అనుభవించడం నేర్చుకోగలగాలి. ప్రభు ఎడతెగ్గా నీ కృపను పొందడం అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. అయితే ప్రభుకు స్తోత్రం, ఇదే ఆశీర్వాదం ఆయన మనకి ఇవ్వబడతా వచ్చింది. ఎడతెగ్గా ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందొచ్చు. కీర్తన 90 చెప్తులేదా? సర్వోన్నతిని యందు నివసించేవాడే, మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించును. ఒక్క మాట, ఇది నీడ, షేడ్. గమనించండి, ఈ నీడ, ఈ షాడో ఎవరంటే వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మలాగా అని దాని అర్థం. మన ప్రభువైన యేసుక్రీస్తే ఇంతకుముందు ఫస్ట్ వాక్యంలాగా, అది కూడా పరిశుద్ధాత్మే, వాక్యంలాగా మన ఆకలి దప్పులు తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన నీడ పరిశుద్ధాత్మలాగా ఆయన మనకి ప్రతి దాని విషయంలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మూడో విషయం ఉంది ఇంకోటి, అది చదువుదాం. యెషయా గ్రంథం 49 3వ లైన్ చదువుదాం. 49 ఎండ మామూలైనను ఎండైన వారి తగలేదు. పైన ఉంది ఒక మాటలో, నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును, వారు ఎందుకు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. నీటి బొగ్గలు ఏం చేస్తూ ఉంటాయి? వాస్తవానికి నీళ్లు ఉబ్బుగుతూ ఉంటాయి. వాస్తవానికి గమనించండి, మనకు తెలియదు ఆ కష్టం. ఎందుకంటే పొద్దున్నే టయానికి ట్యాప్ తిప్పంగానే ఏమొస్తాయి? నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఒక వారం రోజులు ట్యాప్ రాకపోతే అప్పుడు తెలిసింది మనకి, ఒక్క మాటలో కదా. నీకు తెలుసో లేదో, మాకు వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో వచ్చింది ఏంటో తెలుసా? నీళ్ళే కదా. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు రావట్లా. నీళ్లు విపరీతంగా వచ్చేస్తే మనుషులు కొట్టుకుపోయారు. ఇప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళు లేవు. గమనించండి, ఎంతో వేగంగా వస్తే నీళ్ళే మనల్ని బాధ పెట్టినాయి. అట్ ద సేమ్ టైం తర్వాత నీళ్లు దొరకలే. నాకు తెలుసు ఆ కష్టం ఏంటో, నేను కూడా పడ్డా యాక్చువల్గా.
సహాయం చేశారు నా చుట్టుపక్కల కొంతమంది. విషయం ఏంటంటే నీళ్లు మనం తృప్తిపరుస్తూ ఉంటాం. తాగడానికి ఇక్కడ కావాల్సిన ఏర్పాటు చెప్తుంది. ఈ తాగడానికి నీళ్లు ఉబుకుతూ ఉండే ఆ జీవజల బుగ్గల యొద్దకు ఆయన ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు యాక్చువల్గా. అంటే ఇక ఎన్నటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు దప్పికొనరు. అదే సమయంలో వాళ్ళు ఎవరిని సమీపిస్తారో వాళ్ళు కూడా దప్పికోవడం లేకుండా వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచి వాడి కడుపులో నుండి జీవదారులు బయలుదేరి వెళ్తాయి, నేనిచ్చు నీళ్లు తాగువాడు అతని కడుపులో నుండి బిగ్గరగా ఆ ఉబికే జీవజలంలాగా అతను ఉంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. గమనించండి, ఈ జీవజల బొగ్గల దగ్గరికి ఆయన మనల్ని నడిపించును అంటే దాని అర్థం ఇక ఏ మాత్రం కూడా మనకి కొదువు అనేది లేకుండా ఆయన మనల్ని అక్కడికి నడిపిస్తాడు. ఎటువంటి తృప్తి లేనితనం అనేది లేకుండా పరిపూర్ణమైన తృప్తిని మనం కలిగి ఉంటాము. దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఉన్న పదం అది ఒక మాటలో. ఎట్లా అంటే మీరు తృప్తిగా ఒక మాటలో దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారా? చేయరు. దాహం లేనప్పుడు మీరు డ్రింక్ ఇచ్చారనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని ఎంజాయ్ చేస్తారు. దాని అర్థం అది. గమనించండి, విషయం అంతా ఒకటే. నాకు బలం లేనప్పుడు నాకు ఫుడ్ కావాలా, నాకు దప్పిక అయినప్పుడు నాకు వాటర్ కావాలి, నీళ్లు కావాలా. కానీ ఈ రెండు లేనప్పుడు కూడా అది నాకు సామరస్యంగా సరళంగా సమృద్ధిగా దొరుకుతుందంటే నేను వాటిని ఆనందిస్తాను యాక్చువల్గా. ఇది నా ఎంజాయ్మెంట్. మానవులందరూ బతకడానికి ఎంతో కష్టపడతారు, బట్ నేనేం చేస్తాను తెలుసా, నా ప్రభువులో నేను ఆనందిస్తూ ఉంటాను. యవనస్తుల మీటింగ్లు మేము పాడతాం పాటలు ఏంటంటే ఐమ్ డ్రింకింగ్ అండ్ ఆ పదం చాలా చక్కగా ఉంటుంది. ఆ పాట ఏంటంటే ఐమ్ లివింగ్ ఆన్ ద మౌంటైన్ అండ్ నెట్ ద క్లౌడ్లెస్ స్కై, ఐమ్ డ్రింకింగ్ ఎట్ ద ఫౌంటైన్ దట్ షల్ నెవర్ డ్రై అనే పాట. దాని అర్థం ఏంటంటే నేను ఆకాశం, ఎటువంటి మబ్బులు లేని ఆకాశం కింద కొండ మీద బతుకుతున్నా, అదే సమయంలో నేను నీళ్లు తాగుతున్నాను, ఎప్పటికీ ఎండిపోని జీవజల ఓటను నేను తాగుతున్నా. ఎంత చక్కటి మాట. మనందరి జీవితంలో మనకి ఏది అవసరమో గుర్తించిన వాళ్ళు ఆ రెండు పదాలు చూసినప్పుడు ఆ దేవుడు మన కోసం ఏది ఏర్పాటు చేశాడో అది చూసి ఆనందించుకుంటూ ఉండలేను ఒక మాటలో. ప్రభు, ఎడతెగని నీ జీవజల బుగ్గలు, ఆ నీటి బుగ్గలు మీరే కదా ప్రభు మనం చెప్తాం. చూడండి, కీర్తన 87 కీర్తన 87 7వ వచనం చదువుతాం. కీర్తన 87 7వ వచనం. చూసారా, వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఒక్కొక్కరు ఒక ఊట తీసుకొస్తున్నారు అని చెప్పట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించి మన ఆత్మను తృప్తిపరిచి సంతోషింపజేసే ప్రతి వాక్యం యొక్క ఊట ఆయన దగ్గరే ఉంది. అది మనకు అర్థం అవ్వాలి. మా ఊటలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా ప్రభువా, నీవే మా జీవపు ఊట. ఇదే ఈ విషయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసి ఉన్నదంటే, సింహాసనం మీద నుండి ఒక జీవ జల ప్రవాహం, ఒకటి జీవనది ప్రవహిస్తూ ఉంది. ఇది ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 22 1వ అధ్యాయం 1వ వచనం. చూసారా, పట్టణపు రాజవీధి మధ్యలో సింహాసనం కింద నుండి ప్రవహిస్తున్నటువంటి ఒక జీవ జల నది ప్రవహిస్తూ ఉంది. ఈ జీవం అంతులేని ఈ జీవం, ఎడతెగని ఈ జీవం, ఈ జీవం దగ్గరికి మన ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. గమనించండి, మనుషులందరూ ఈరోజు ప్రయాసపడి దేనికోసం తెలుసా? నేను చూసా, అంటే ఇలా చేయడం తప్పు కాదు. పొద్దున్నే వాకింగ్కి ఎంతమంది వెళ్తుంటారు? మీరు ఇక్కడ మనకు కనపడరు, రోడ్ల మీద ఎక్కడ కనపడతారు? గ్రౌండ్స్లో కనపడతారు కదా. నేను కూడా వెళ్తుంటాను, నేను అప్పుడు వాస్తవానికి రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటాం, కానీ అప్పుడప్పుడు వెళ్తుంటాం. విషయం ఏంటంటే, చాలామంది చూసినప్పుడు ఒకసారి కూర్చొని ఎందుకు అట్లా చేస్తున్నారు? దే వాంటెడ్ టు లివ్ లాంగ్ కదా. ఏంటి, వాళ్ళు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారు యాక్చువల్గా. అది తప్పు కాదు, గమనించండి. దాని అర్థం ఏంటో తెలుసా? మానవులకి జీవం ఎప్పుడు హరించబడిద్దో తెలియదు, మానవ జీవితం. కానీ ఇక్కడ కొంత మనుషులు ఉన్నారు, ఈ మనుషులు ఎలాంటి జీవం కలిగి ఉంటారంటే లాంగ్ లైఫ్, అది ఎప్పటికీ తరిగిపోని లైఫ్. అది మనం కనుక ఈ విషయాలు అర్థం చేసుకుంటే భౌతికమైనటువంటి ఈ లైఫ్ కొంత బలహీనంగా ఉన్నా, అటు ఇటుగా ఉన్నా, ఏమాత్రం సందేహపడకుండా తృప్తిగా ఉంటాం. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఏం పెట్టాడు తెలుసా? జీవజల బుగ్గలను పెట్టాడు యాక్చువల్గా. ఈ బుగ్గలు మనలో నుంచి జీవాన్ని ఊరుతూ ఉంటాయి. ఒక మాటలో వాటిని అర్థం తీసుకోగలుగుతున్న ప్రతిసారి ఆ జీవం మనలో కార్యసాధకం అవుతానే ఉంటుంది. మొన్న ఒక ఆయన చెప్పారు ఈ మాట, నేను అంతకుముందు గమనించలే. శారా ఎన్ని సంవత్సరాలకి ఇస్సాకుని కంది? దాదాపు 90 సంవత్సరాలు కదా. 99
90, ఓకే, అప్రాక్సిమేట్గా. ఆ అబ్రహాం అప్పుడు ఎంత ఉంది వయసు? కానీ ఆమెని లేదా ఇస్సాకుని కనక ముందు ఆమెను వెంటనే ఐగుప్తు రాజు ఏం చేస్తాడు తెలిసే? ఆమె తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఎంత అప్పుడు వయసు శారాకి? 85 లేదా 90, ఈ రెండింటి మధ్యలో. ఎందుకంటే నెక్స్ట్ ఆమె ఎవరికి జన్మనిచ్చిందంటే ఐజక్కి జన్మనిచ్చింది. యాక్చువల్ అబ్రహాంకి ఎంత వయసు? దాదాపు నియర్లీ 100 వచ్చింది. 85 సంవత్సరాలు ఆవిడతో ఆయన ఏం చేసుకుంటాడు యాక్చువల్గా? ఒకసారి గమనించండి. ఎందుకు తీసుకెళ్ళి పెట్టుకున్నాడు? ఇంట్లో పని చేయించుకోడాక? దేనికో? పెళ్లి చేసుకోవడాకే వాస్తవానికి కదా, తనకి భార్యగా ఉంచుకోవడానికి. 85 సంవత్సరాలు ఆవిడ అంత అందంగా ఎట్లా కనపడుతుంది ఆయనకి? నాకు అర్థం కాదు వాస్తవం. అట్లా ఎట్లా కోరుకున్న దగ్గరగా ఎట్లా కనపడుతుంది అని మీకు తెలుసో లేదో, దైవికమైన జీవంలో ఉన్న సత్యం ఎలాంటిదంటే, మనం ఎలా ఉన్నప్పటికీ ఆ జీవాన్ని అనుభవించడం నేర్చుకుంటే మనం ఈ పాతదైన ఈ లైఫ్ మీద కొత్త లైఫ్ని ఓవర్ రైట్ చేస్తాం. మీకు తెలుసో లేదు. అంటే దాని అర్థం, దీన్ని మరణాన్ని ఈ జీవం ఏం చేస్తుంది తెలుసా? మింగిద్ది. మనకు అర్థం కాదు యాక్చువల్. సారా అని అతను చూసి ఎలా అతను ఆకర్షించబడ్డాడు నాకు అర్థం కాదు వాస్తవాన్ని. బికాజ్ ఇదంతా గొప్ప విషయం, మనకి చాలా సింపుల్గా కనబడతాయి లేఖనాలు. గమనించండి, విషయం అంతా ఒకటే. పాత జీవితాన్ని, పాత లైఫ్ని, ఈ జీవజల బుగ్గలు కలిగినటువంటి వ్యక్తులు, పునరుద్ధాన శక్తి కలిగిన ఈ వ్యక్తులు దాని యొక్క జీవాన్ని ఓవర్ రైట్ చేయగలుగుతారు కావాల్సినప్పుడల్లా. గమనించండి, అది దైవికమైన జీవం వలన కలిగే విషయాలు. అట్లాంటిది మనకి సమృద్ధిగా క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడింది. మనం కేవలం పాపాలు పోయినాయి అని మాత్రమే ఆనందించాల్సిన అవసరం మాత్రమే లేదు. దాని అర్థం పాపాలు పోవద్దా? ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా తెలియకుండానే మన బలహీనతలు చాలా విషయాలు కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ ప్రభు ఆయన చేసిన ఏర్పాటు ఉంది. కానీ ఈ పాపాలన్నిటి నుంచి విడిపించుకోవడానికి మనకు వేరే దారి లేదు, జీవాన్ని అనుభవించడం తప్ప. నువ్వు జీవాన్ని అనుభవించావా, తెలియకుండానే పాపం ఏమవుద్ది? పక్కకి వెళ్తుంది. ఈ మధ్య జరిగినటువంటి మందిరంలో జరిగినటువంటి 4-5 మీటింగ్లు నేనే దగ్గర కూర్చొని నేను ఇన్స్పెక్షన్ చేసుకున్నాను అనమాట. ఏం మాట్లాడుతాను ఏంటంటే చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? పాపం విషయంలో ఎక్కువ నొక్కి చెప్పట్లేదు ఎందుకని అని నాకే అనిపించింది. ఏమని అనిపిస్తుంది అంటే, ఇది పాపం కాదు అని చెప్పి ఎక్కువగా పాపం గురించి మాట్లాడలేదు. ఒక మీటింగ్లో అయితే పాపం అనే పదం కూడా రాలి అసలు, ఒక మాటలో చెప్పాలంటే. అలా ఎందుకు జరుగుతుంది ప్రభు? పాపాన్ని గెలవాలంటే పాపాన్ని తెలుసుకోవసలా. దేన్ని తెలుసుకోవాలా? జీవంలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? పాపాన్ని దాటిపోయి నడుచుకుంటూ పోతావు. పాపాన్ని చూసుకున్నంత మాత్రాన పాపాన్ని నువ్వు గెలవు. జీవాన్ని అనుభవిస్తున్నంత మాత్రాన నువ్వు పాపాన్ని గెలుస్తావు. ఈ జీవం నువ్వు కొత్తగా కష్టపడి సంపాదించేది ఏమీ లేదు. నువ్వు ప్రభువుని నమ్ముకోగానే ఆయన మనలోకి వచ్చాడు. విజయవంతమైన క్రైస్తవులు అనుభవించదగ్గ ఆ చక్కటి ఆశీర్వాదాలు ఇక్కడే భూమి మీద ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా అనుభవించే ప్రజలకి గుర్తు ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ఓవర్కమర్స్, విజయవంతమైన క్రైస్తవులు. ఎంత గొప్ప సత్యం ఇక్కడ దాచిపడింది ప్రభు. నాకు చాలా సంతోషమైంది వాస్తవాన్ని. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో చివరి మాట కూడా చదివి మన ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో ఉన్నటువంటి చివరి లైన్, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. ఒక్క మాట. మనలో ఎవరికైనా కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? బాష్ప బిందువులు అంటే అయ్యా. అంతెందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏడవడం చూసినప్పుడు ఆయన కూడా ఏమయ్యాడు? ఏడ్చాడు అని రాసు. ఇంక చాలామంది ఈరోజు మఠలాదివారం అంటారు, యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు తెలుసా? కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. యెరూషలేమా, ఎంతకాలం నేను నిన్ను సహించాలి? కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచిపెట్టినట్లు నేను నిన్ను ఎన్నోసార్లు దాచిపెట్టాను. కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన గెత్సెమనే తోటలో కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు? ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. విషయం ఏంటంటే, ఈ కన్నీళ్ళు అనేది ప్రభు విషయాన్ని ఒకసారి పక్కన పెడితే, మానవుడికి ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన మరుక్షణం వచ్చాయి కన్నీళ్ళు. అంతకుముందు కన్నీళ్ళు ఉంటాయని సంగతి కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వాలా. అంతకుముందు తప్పు ఒప్పులు అని చెప్పి ఆ సెన్స్ కూడా లేదు మనిషికి. ఎందుకంటే అంతకుముందు ఇది తప్పు ఒప్పు అని చెప్పి ఆలోచించగలిగే అంత గ్యాప్ కూడా లేదు అసలు. గమనించండి, మానవులు ఎందుకు కన్నీళ్ళు విడుస్తారు తెలుసా? వాళ్ళు ఏమాత్రం కూడా చేయడానికి తమ హృదయం ఉన్నప్పటికీ చేయలేని తమ అసమర్థతను చూసుకొని ఇక ఏం చేయలేక ఏం చేస్తారు తెలుసా? కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు తెలుసు, ఆదాముకి ఎర్రటి ఎండలో ఏమాత్రం పంట పండినటువంటి పొలంలో తన భార్య తన పిల్లలు కష్టపడుతుంటే ఇతను కూర్చొని ఏం చేస్తుంది తెలుసా? కళ్ళమ నీళ్ళు వస్తాయి తక్కువ వెంటనే. ఎందుకంటే నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఇప్పుడు నేను దాన్ని తిరిగి సంపాదన చేయలేను.
మన జీవితంలో కూడా ఏదో రోజు వచ్చేది. నిజంగా మనల్ని ప్రేమించిన మన ప్రజలు, మన పిల్లలు, లేదా పలానా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు తెలియకుండానే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మనం ఓడిపోతున్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మనకి ఇంకా చేత కానప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు ఇక ముందు లేకుండా ఆయన తుడిచేస్తాడు. కానీ బైబిల్ ఇప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చే విశ్వాసులు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇవి వీళ్ళకి ఒకప్పుడు శాపం, ఇప్పుడైతే ఏం తెలుసా, ఇవి ఆశీర్వాదాలు. ఏమైంది తెలుసా, ఇవి ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్లో ఒక వచనం రాయబడి ఉంటుంది, నా కన్నీళ్ళన్నీ నీ కవిలలో చక్కగా రాయబడినాయి, లేదంటే దాచి ఉంచబడినాయి. అంటే నీ పుస్తకంలో చక్కగా వాటిని నువ్వు రాసి పెట్టవు. అంటే ప్రతిదాన్ని కౌంట్ చేస్తున్నావు. ఎందుకంటే ఇంతకుముందు అది శాపంతో నేను ఓరలేని తనంలో, నా వల్ల కాని తనంలోంచి వచ్చిన కన్నీళ్ళు. ఇప్పుడైతే వాస్తవానికి ప్రతి కన్నీటి యొక్క విలువ నీకు బాగా తెలుసు. కానీ నిత్యత్వంలో వాటి కూర్చున్నటువంటి ఆశీర్వాదం మనకు దొరికిద్ది, ఆ సంగతి మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఎడతే కన్నీళ్ళు ఊరకనే వస్తాయా? కన్నీళ్ళు ఊరికే వస్తాయా? మీకు తెలియదేమో, ఊరకనే కూడా వస్తాయి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చూశాను, వీళ్ళు ప్రార్థనలోకి వెళ్ళగానే ఏమవుతుంది తెలిసే, వాళ్ళు నిజంగా ఫీల్ అవుతలేదా? ఫీల్ అవ్వరని నేను అంటలేదు. చాలామంది ఫీల్ అవుతారు, చాలామంది చక్కగా దేవుడి సన్నిధిలో ఎంజాయ్ చేస్తారు. అది వేరే విషయం, ఎటువంటి సందేహం లేకుండా. అది ఏమాత్రం కూడా అనుమానానికి తావివ్వదు, అది వేరే సంగతి. కానీ కొంతమంది మీ కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు నీకు సాయం చేస్తారు అనగానే, ఇప్పుడు ఏడు రాకపోయినా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, తెచ్చుకుంటారు వీళ్ళు కావాలని. అలా చేయొద్దని నేను బతిమలాడతాను. ఎందుకో తెలిసే, నీకు ఏదైతే సావధానంగా సరళంగా రాదో అది నీకు వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి రావట్లా, దెయ్యం దగ్గర నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, శాటన్ దగ్గర నుంచి వస్తుంది. నీకు సామాన్యంగా వచ్చేదాన్ని నువ్వు రానివ్వు, అది దేవుడు తప్పకుండా చూచున్నావు. కానీ నువ్వు దానికోసం వెయిట్ చేయబాక, దానికోసం ఎదురు చూడబాక, దాన్ని నువ్వు ఆశించబాక. తెలియకుండానే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఆనందించు. అది దైవికమైన విధానం బట్టి నీకు కలిగిద్ది, లేకపోతే పొరపాటు అవుతుంది. శత్రువు ప్రతి దాన్ని ఇమిటేట్ చేశాడు, ప్రతి దానికి డూప్ సృష్టించాడు. ప్రతి దానికి సాతాను తానే వాడు దేవదూతలాగా మారిపోయి దేవుడిలాగా ఏం చేశాడు, మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, పాపమైనటువంటి శాపానికి గుర్తుకొన్న కన్నీళ్ళు ఈరోజు మనకు ఆశీర్వాదానికి కారణమవుతాడు. ఆయన తానే వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దాని అర్థం ఇక వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతారు. దాని అర్థం వాళ్ళ జీవితంలో ఏదైతే మిస్ అయ్యారో, వాళ్ళ అధికారం, వాళ్ళ బలం, ఇప్పుడు వాళ్ళకి అది మిస్ అయినట్టు కాదు, వాళ్ళు తప్పకుండా చేస్తారు. న్యూ జెరూసలేంలో కన్నీళ్ళు అనే పదానికి తావే లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అదే చాప్టర్లో 21st చాప్టర్లో ప్రకటన గ్రంథంలో ఆయన వారి కాన్నులో ప్రతి భాష తుడిచివేయనని అక్కడ కూడా రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలిసే, ఇక మీదట ఈ మనుషులు తమ అసమర్థతను చూసి బాధపడరు. ఇక మీదట ఈ మనుషులు వాళ్ళు పోగొట్టుకున్నటువంటి తమ బలాన్ని చూసి అయ్యో ఇక దొరకదే అని అనుకోరు. వాళ్ళ కన్నుల ముందు ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. వాళ్ళు దైవికమైనటువంటి బలంతో వాళ్ళ జీవితాన్ని, దైవికమైన ఆశీర్వాదంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు, దేన్నైనా క్రియేట్ చేయగలరు, దేన్నైనా అరేంజ్ చేయగలుగుతారు. ఇది అందుకని బైబిల్ రాసి ఉంటుంది, వీళ్ళు పరలోకంలో ఎట్టుంటారు, దేవదూతల్లాగా ఉంటారు. సత్యం ఏంటంటే ఇప్పుడే ఆత్మ సంబంధమైన ప్రతి మనుషుడు అట్టనే ఉన్నాడని సంగతి మనకు తెలుసా? అతడు దైవికమైనటువంటి భారంతో ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉందో దాన్ని అరేంజ్ చేయగలడు. అతడు ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉందో దాన్ని తీయగలడు. అదే సమయంలో దేవుడి పని కోసం అతను పెట్టగలడు. ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన దేవుడి బిడ్డలు, సేవకులు దీన్ని రుజువు చేశారు. సాతాను తానే చాలా చక్కగా ప్రతిదీ కూడా వాడు తెలివిగా ఈ లోకాన్ని ఆధారం చేసుకొని మనకి అడ్డులు సృష్టిస్తూ ఉంటే, ప్రభు యొక్క బిడ్డలు ఆ అడ్డులన్నింటిని తొలగించగలుగుతూ ఉంటారు. ఏదైతే పోగొట్టుకున్నారో ఆ సామర్థ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు. మనం కూడా దాన్ని చేయగలం. ఇది ప్రభు వలన కార్యం అని చెప్పినప్పుడు ప్రభు యొక్క బలాన్ని పొంది తప్పకుండా శత్రు యొక్క ప్రతి తంత్రాన్ని మనం నిర్వీర్యం చేయగలం. మరి మన కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేశాడు. మనలో అసమర్థత లేనే లేదు, మనలో ఇంకేమాత్రం కూడా చెయ్యలేము అనే విషయం లేనే లేదు. ఎందుకంటే ఆయన సామర్థ్యం ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. ఒక పెద్ద ఆయన చేపాడు, మనం చేసే పనంతా ఒకటేనంట. మన కళ్ళ ముందు కొండను చూస్తూ తెలుసుకుంటామే కానీ ఆ కొండను అటు ఇటు జరపగలిగే విశ్వాసాన్ని మాత్రం పట్టుకోవాలి. యాక్చువల్గా కొండను చూసి ఏమనుకుంటాం, ఈ కొండ ఎప్పుడు దిగబడిద్ది? వాస్తవానికి అంత పెద్ద ప్రాబ్లం ఉంది. కానీ నిజానికి మనం చూడాల్సింది కొండను కాదు, ఆ కొండను జరపగలిగే విశ్వాసాన్ని వైపు చూస్తే చాలు. లేకపోతే మన జీవితంలో మనం చెప్పుకుంటాం, ఎన్నో రోజుల నుంచి కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తున్నామండి దేనికోసం? కొండ కదలాలని. కొండను చూడొద్దు, విశ్వాసాన్ని మాత్రం చూడు. ఖచ్చితంగా మీ కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేయండి. ఈ 4 ఆశీర్వాదాలు
పరలోకంలో తిరిగి జన్మించి విజయవంతమైన క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ భూమి మీదే విజయవంతమైన క్రైస్తవులు పిలువబడిన ప్రతి వారిలో వారి జీవితాలు కార్యసాధకం అవుతూ ఉన్నాయి. అవేంటంటే వారి ఆకలి దప్పులు తీర్చబడతా ఉన్నాయి, వారికి ఈ సూర్యుడి వలన కలిగినటువంటి బాధ వాళ్ళకి లేకుండా ఉంది, జీవజల బుగ్గల ఎద్దుకి ఆయన దేవుడు వారిని నడిపించాడు, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు ఆయన తుడిచి వేస్తాం. సో ఇటువంటి విధానంలో మన ప్రభుని ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం.